నాకు మేకప్ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి మేకప్ జాయిన్ అవ్వాలి. అకాడమీ అంటే ఏంటనేది నాకు తెలియదు, ఫస్ట్ బ్యూటిషియన్ కూడా తెలియదు. నాకు రెడీ అవ్వడం ఇంట్రెస్ట్ కాబట్టి ఒక్కసారి మేడంని కాంటాక్ట్ అయినా తర్వాత మేడం ఒక 2-3 సార్లు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి మీట్ అవ్వు, తర్వాత మీకు తెలుస్తుంది అంటే ఇక్కడ వచ్చి మేడం మాటల ద్వారా ఇంప్రెస్ అయ్యి ఈ అకాడమీలో జాయిన్ అయినా. బ్రష్ కానీ బ్లెండర్ కానీ ఎట్లా పట్టుకోవాలో కూడా తెలియదు మాకు నిజానికి. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్గా మాకు సర్టిఫికేట్ వచ్చిందంటే అదంతా మేడం వల్లే. ఒక ఆర్డర్ తర్వాత సక్సెస్ అని నేను ఇచ్చుకున్నప్పుడు మళ్ళీ మేడంని ఖచ్చితంగా వచ్చి మేడంకి స్మాల్ గిఫ్ట్ ఇచ్చి నాదేంటనేది నేను ప్రూవ్ చేసుకుంటా. ఇప్పుడు కరెక్ట్గా అయితే సర్టిఫికేట్ ఇచ్చిందంటే నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చింది, లేకపోతే పూర్తిగా అయితే సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వరు. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనేది వేస్ట్గా సర్టిఫికేట్ ఎవరికి రాదు అంత తొందరగా. మా పైన అంత నమ్మకంతో అంత బాగా నేర్పించింది కాబట్టి నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాది నేను చేయగలుగుతాన్న నమ్మకం నాకు వచ్చింది. 100% ఇస్తా. మేడం పేరు ఎక్కడ చెడగొట్టకుండా మంచిగా చేసి అంతే. సుగుణ, ఆల్ ద వెరీ బెస్ట్. మంచి ఆర్టిస్ట్ అని పేరు. ఇప్పుడు వరకు నేను స్టేటస్ పెట్టుకోలేదు మేడం. ఇందులో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మీరు పెట్టుకోండి స్టేటస్. లేదు, నాకు సర్టిఫికేట్ వచ్చి 100% వచ్చినాకనే నేను పెడతాను. అప్పుడు వరకు నేను ఏది కూడా పెట్టాను. బాక్స్ ఫోల్డింగ్ కూడా పెట్టుకోమని చెప్పి కానీ నేను పెట్టుకోలేదు. ఒక గుర్తింపు అనేది మనకు కాన్ఫిడెంట్ రావాలి. మేడం ఇచ్చినాకనే మనం పెట్టుకోవాలి. ఏదో ఒకరు చేసి ఒకరు హెల్ప్ ద్వారా తీసుకొని మనం చేసింది కూడా వేస్టే. అది అందుకనే నేను పెట్టలేదు. ఈ రోజు నుంచి నేను కూడా పెట్టుకుంటా. నాకు మీరందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఏమైనా మనమంతా ఒక టీం, ఒక ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. మేడం మనకు అమ్మలాగా ఈ అకాడమీ చెట్టుకి మనం నీడ చెట్టు కింద ఉండాలి ఎప్పుడు. మనం నాకు గిఫ్ట్ తీసుకున్నాక అవును కదా మ్యామ్ చేతుల మీదుగా మాకు ఇదే ఒక పెద్ద ఇది కదా. ఏది ఇచ్చిన ఆల్ ద వెరీ బెస్ట్. మీ ఈవెంట్స్ డేట్ ఫుల్ అయిపోవాలి. బిజీ అని చెప్పాను. అంటే ఒక విషయం నేను నేర్చుకోక ముందు నాకు చాలా మంది నేను వెళ్ళి రెడీ చేసిన, అది మామూలుగానే నాకు తెలిసినంతలో నేను వెళ్ళి చేసిన. అప్పుడు నేను 5,000 10,000 తీసిందాన్ని ఉండే. ఇప్పుడు ఈ మేకప్ ఆర్టిస్ట్ అనే పేరుకు వేరే లెవెల్ ఉండాలి మనం. అదే కదా నిజం చెప్తున్నా. ఇందులోకి వచ్చేంత వరకు కూడా నేను 10,000 నవంబర్ 27కి సంగారెడ్డి వెళ్ళి రిసెప్షన్ కి రెడీ చేసి వచ్చిన 10,000 తీసుకున్నాను. బ్లెండింగ్ ఎట్లా చేయాలి, దేని తర్వాత ఏది పెట్టాలో కూడా నాకు తెలియదు. రియల్ గా చెప్తున్నా. కానీ నేను అక్కడ వెళ్ళి ఇచ్చిన దానికి వాళ్ళకి అంత నచ్చింది కాబట్టి ఇచ్చిరు వాళ్ళు. ఇప్పుడు ఈ మేకప్ ఆర్టిస్ట్ అనే పేరుకు మనకు ఒక హోదా ఉంది కాబట్టి. మేకప్ నేర్చుకోవాలంటే ఉండాల్సింది ఏంటి? ధైర్యం. చదువుతో పని లేదు దీనికి. నేను పక్కా ఫస్ట్ అదే అడిగిన, వచ్చి నోట్స్ రాయాలన్నా. నోట్స్ రాయడం కూడా నాకు కూడా రాదు కరెక్ట్గా. అది చదువుతో సంబంధం లేదు, మనకు తెలివి ఉండాలి. ఫస్ట్ అర్థమయ్యే నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడైనా ఒక అమ్మాయిగా ముందుకు రావాలి, ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఉమెన్కి కావాల్సింది ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ధైర్యంగా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉండాలి. ఎవరైనా మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోయినా స్టక్ మన ఒక ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తే అందరూ మనకు నచ్చినట్టుగా ఉండరు కదా. వాళ్ళు ఏదైనా అన్నా మనం కొంచెం కన్విన్స్ అవ్వాలి, పడాల్సి వస్తుంది. అది అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి మనకి కదా. అది మెయిన్ ఎక్కడైనా. ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్తుందంటే, మీరు మేకప్కి ఒక ఈవెంట్కి వెళ్తారు, ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారంటే 4 సేమ్ మెంటాలిటీ ఉండరు కదా, డిఫరెంట్ ఉంటారు. వాళ్ళు వచ్చి అరుస్తారు. అదేదో మనం ఏదో ఎంత ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అని అన్నప్పటికీ దీనికి ఇంకా 4 చూడగానే ఒక వాల్యూ ఇచ్చేంత గుర్తింపు రావట్లేదు. ఎందుకనంటే అది మనకు తెలుసు మన హార్డ్ వర్క్ ఏంటి అనేది. జనాలు అంటే సింపుల్గానే బ్యూటీషియన్ మేకప్ ఆర్టిస్ట్ అది కాదు. ఒకటి మనల్ని చూస్తే ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆటోమేటిక్గా. వాళ్ళు ఇవ్వాలంటే మనం అలా ఉండాలి. ఊరికే ఇచ్చారు కదా. మన డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ మనం మాట్లాడే విధానం కానీ ప్రతిదీ కూడా ఒక మెచ్యూరిటీ ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఊరికనే ఏది కూడా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ప్రతిదీ మనం అలా మన అట్మాస్ఫియర్ని కూడా మనం అలా ఉంచుకోవాలి. ఓకే, క్లయింట్కి ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. మనం కూడా సేమ్ మనకు అదే వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళు ఈవెంట్స్ అంటే ఇప్పుడు మ్యారేజ్ అనుకుని హడావిడిలో ఉంటారు, టైంకి అయిపోవాలని వాళ్ళు ఏదేదో కొంచెం విసుకున్నట్టు మాట్లాడినా మనకు పేషెన్స్ ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఈ దాంట్లో మరీ ఎక్కువ ఉండాలి కదా. దీంట్లో ఇంకొకటి కూడా చెప్తా చూడు. దీంట్లో ఫోటోస్ ఎట్లా తీసుకోవాలనేది కూడా మేడం చెప్తాను. నాకు రాదు, నిజంగా రాదు. ఫోటోలు దిగాలన్నా కూడా రాదు నాకు. మేడం అది మనం బేస్ ఇక్కడ ఈ మేకప్
మేకప్ కోర్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడు సుగుణ చెప్పినట్టు ఏ నాలెడ్జ్ లేకపోయినా ఓకే, జస్ట్ కొంచెం చదవడం వస్తే చాలు. మరీ చదువు రాకపోతే కూడా ప్రోడక్ట్స్ ఏంటో తెలియదు కదా, బేసిక్ కొంచెం చదువుకుంటే సరిపోతుంది. ఏం క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎవరైనా హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఓకే, సుగుణకి నిజంగా ఒక ప్యాషన్ ఉంది. తను ప్రొఫెషనల్గా రావాలని రాలేదు, ఒక ప్యాషన్తో వచ్చింది ఆమెకు యాక్చువల్గా అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. నాకు అర్థమైంది ఏంటంటే ఆమెకు వర్క్ ఏదైనా చెప్తే వెంటనే ఇమ్మీడియట్లీ చేస్తుంది. ఇక్కడ ఉన్న అందరూ బ్యూటీషియన్ బేసిక్ అంతా ఉంది, వాళ్ళు చేయడం వేరు. అసలు ఏ స్కిల్స్ దీంట్లో ఎలాంటి నాలెడ్జ్ లేని ఆమె చేయడం వేరు. నేను అనేది అది డిఫరెన్స్. ఇప్పటికీ నాకు బ్యూటిషియన్ సర్టిఫికేట్ లేదు, థ్రెడ్డింగ్ వచ్చు, వ్యాక్సింగ్ వచ్చు, ఫేషియల్ వచ్చు, సర్టిఫికేట్ ఒకటే లేదు నాకు. అది చూసి వేరే వాళ్ళ దగ్గర చూసి పర్ఫెక్ట్ గా చేస్తాను నేను, 90% చేస్తుంది కంపల్సరీ. రియల్గా అది నిజం, అది నేను కూడా చూసాను. కాబట్టి నువ్వు కంపల్సరీ అందరూ సక్సెస్ అవుతారు. నువ్వు ఫాస్ట్ అవ్వడానికి స్లోగా అవ్వడానికి వేరియేషన్ ఉంటుంది చూడండి ఇలాంటి వాళ్ళతో. ఒక ప్యాషన్ ఉండాలి ఎప్పుడైనా వర్క్ లో, ఏదో ఫార్మాలిటీ చేయాలి కదా వెళ్ళాలి కదా అనకుండా ఒక ప్యాషన్ గా నేర్చుకోవాలి, ప్యాషన్ గా చేయాలి. ఓకే, నువ్వు చేయగలుగుతావు సుధా, చాలా తొందరగా సక్సెస్ కూడా అవుతావు. అలా వెరీ 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 బెస్ట్. ఓకే, గుడ్ లక్.